ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. సిఐఎస్ఎఫ్ బలగాల పర్యవేక్షణలో ఉన్న శంషాబాద్ విమానాశ్రయాన్ని శాంతి భద్రతల విభాగం, ఇంటెలిజెన్స్, ఎస్బీ పోలీసుల సమన్వయంతో భద్రతను పెంచారు. విమానాశ్రయం చుట్టూ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలతో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ప్రయాణికులంతా 3 గంటల ముందే విమానాశ్రయానికి చేరుకోవాలన్న అధికారులు పౌర విమానయాన శాఖ ఆదేశాలతో ప్రయాణికులను సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. శ్రీనగర్, అమృత్సర్, జోధ్పూర్, చండీగఢ్, రాజ్కోట్ వెళ్లే విమానాలు రద్దు చేసినట్లు అధికారులు వివరించారు. శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కాల్ రావడంతో భద్రతా బలగాలు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జున నాయుడు తెలుసుకుందాం. నాగార్జున, చెప్పండి, విమానాశ్రయంలో బాంబు పెట్టినట్లు ఎప్పుడు సమాచారం వచ్చింది? ఆ వివరాలేంటి? రాకేష్, కొద్దిసేపటి క్రితం ఈ విమానాశ్రయంలో బాంబు ఉన్నట్టుగా ఎయిర్పోర్ట్ ఉన్నటువంటి మెయిల్ కి ఒక మెయిల్ వచ్చినట్టుగా తెలుస్తోంది. సో వెంటనే అప్రమత్తమైనటువంటి అధికారులు ఆల్రెడీ ఇప్పటికీ హై సెక్యూరిటీ ఎయిర్పోర్ట్ సమీపంలో బయట చుట్టుపక్కల అంతా కూడా నడుస్తుంది. కానీ ఈ మెయిల్ రావడంతో ఒకసారిగా అధికారులంతా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా అలర్ట్ అయ్యారు. వెంటనే ఎయిర్పోర్ట్ లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ పోలీసులు, తర్వాత డాగ్ స్క్వాడ్ అండ్ బాంబ్ స్క్వాడ్, సిఎస్ఎఫ్ భద్రతా బలగాలతోటి తనిఖీలు చేస్తున్నారు. ఎయిర్పోర్ట్ లో ఉన్నటువంటి ప్రతి ప్రాంతాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. తనిఖీల తర్వాత వివరాలు వెల్లడిస్తామని అధికారులు చెప్పడం జరిగింది. ఒకవైపు పూర్తి స్థాయిలో ఎయిర్పోర్ట్ వద్ద, అన్ని ఎయిర్పోర్ట్ల వద్ద హై సెక్యూరిటీ నడుస్తున్న వేళ ఒకవైపు పాక్ వద్ద ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల మీద ఈ మెయిల్ రావడం కొంత ఆందోళన దారితీయడం, వెంటనే భద్రతా బలగాలంతా తనిఖీ చేస్తున్నాయి. అయితే ప్రస్తుతానికైతే ప్రాథమికంగా అది ఒక ఫేక్ మెయిలా లేకపోతే ఎవరు పెట్టారనే దానిపై కూడా ఆరా తీస్తున్నారు. ఒకవైపు అధికారులు ఐపీ అడ్రస్ ని చెక్ చేస్తున్నారు. మరోవైపు ఇక్కడ ఎయిర్పోర్ట్ లో ఉన్నటువంటి ప్రతి ప్రాంతాన్ని కూడా డాగ్ స్క్వాడ్ అండ్ బాంబ్ స్క్వాడ్ తోటి క్షుణ్ణంగా తనిఖీ కొనసాగుతున్నాయి. రాకేష్, ధన్యవాదాలు నాగార్జున.